వనపర్తి కేంద్రంలోని వివేకానంద చౌరస్తా నుంచి రామాలయం వరకు స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి మార్నింగ్ వాక్ నిర్వహించారు. వనపర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని, అందుకు ప్రజల సహకారం అవసరమని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. వివేకానంద చౌరస్తా నుంచి రామాలయం వరకు ఆర్టీఓ, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్తో కలిసి మార్నింగ్ వాక్ చేపట్టారు. వనపర్తి నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికల నివేదికను సీఎం దృష్టికి తీసుకెళ్లామని ఎమ్మెల్యే తెలిపారు. ఈరోజు వనపర్తి పట్టణంలో ఈ రోడ్డు వైండింగ్కి సంబంధించి వివేకానంద చౌరస్తా నుంచి అప్ టు 70 రోడ్డు రామాలయం వరకు ఏమేమి ప్రాబ్లం ఉంది, ఏముంది, గతంలో అప్పుడున్న పురపాలక సంఘం, అప్పుడున్న గవర్నమెంట్ ఏం చేసింది, ఇప్పుడు ఏం చేసింది, ఒకసారి ఆ షాప్ ఓనర్స్ అంతా, ల్యాండ్ ఓనర్స్ అందరికీ పర్సనల్ కలవడం జరిగింది. దాంతో పాటు మా మార్కెట్ చైర్మన్ గారు, ఆర్టీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, వాళ్ళ సిబ్బంది, ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ అందరూ ఉన్నారు. సో వాళ్ళందరం షాప్ ఓనర్స్ని సహకరించమని, వనపర్తి చాలా పాపులేషన్ జరుగుతూ ఉంది. వనపర్తిలో ఫ్యూచర్లో మన పిల్లల కోసం, మన కోసం, రాబోయే రోజుల కోసం రోడ్ వైండింగ్ సహకరించమని కోరినాం. సో దాంట్లో యాక్చువల్ హాస్పిటల్ నామ్స్ ప్రకారం 100 ఫీట్లు చేయాలి, కొంతమంది 90 ఫీట్లు చేయమని, కొంతమంది 80 ఫీట్లు చేయమని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దాంట్లో భాగంగానే ఈరోజు ನಮ್ಮ మున్సిపల్ కమిషనర్ గారు, ఆర్టీఓ గారు, కలెక్టర్ గారు కూర్చొని ఈరోజు ఫైనల్ చేసేసి ఇంత మ్యాక్సిమం మినిమం ఏం చేయగలరు చెప్పేసి ఎదుర్కోవాలని చూస్తున్నాం. దాంతోపాటు దీనికి సంబంధించిన అమౌంట్ శాంక్షన్ అయింది. అది కాకుండా వనపర్తిలో రాబోయే రోజులలో వనపర్తిని తెలంగాణ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీ మోడల్ మున్సిపాలిటీ చేయాలనేది కంకణం కట్టుకొని పనిచేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈ మధ్యకాలంలో కొత్తగా వనపర్తి పట్టడానికి ఐటీ టవర్ ఒకటి నాగవరం శివారు, అది కూడా ఆడ ల్యాండ్ సూట్ ఒకటి లేదు, అది ఇక్కడ చేస్తున్నాం. అది కాకుండా యూనియన్ బ్యాంక్ నుంచి 2.5 కోట్లు మనకు మహిళల కోసం స్కిల్ డెవలప్మెంట్ కోసం పెద్ద బిల్డింగ్ వచ్చి 2.5 కోట్లు. అది కాకుండా ఒక 4 కోట్లతో ఇదే కాంప్లెక్స్ వెనకాల ఇచ్చాం, ఎస్బీఐ రీజనల్ ఆఫీస్. సో ఈ వనపర్తి మున్సిపాలిటీ గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2 కూడా మార్చుతున్నాం. సో ఇట్లా వనపర్తి ఎన్ని సమస్యలు, ఈ వనపర్తి చరిత్రలో వనపర్తి పుట్టినప్పటి నుంచి నాకు తెలిసి 50 కోట్ల సీసీ రోడ్డు, 50 కోట్లకు సంబంధించిన 20,000 సీసీ రోడ్డు వితిన్ 3 మంత్స్ చరిత్ర నేను చేశాను. దాంట్లో భాగంగానే వనపర్తి రూపురేఖలను మార్పు